మణికొండలో మల్లన్నస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక బీరప్ప మల్లన్నస్వామి దేవాలయంలో కళ్యాణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శివసత్తులు పోతురాజుల విన్యాసాలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ మల్లేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనం సమర్పించారు. తొట్టెల ఊరేగింపుకు జనం భారీగా హాజరయ్యారు. ఇక్కడ తరతరాల నుంచి మల్లన్న జాతర జరుగుతుంది. మా పూర్వీకుల నుంచి కూడా ప్రతి సంవత్సరం బీరప్ప మల్లన్న జాతర జరుపుతూ ఉంటారు. దీనికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఈ మణికొండ మల్లన్న అంటే కోరికలు తీర్చే దేవుడు అన్నమాట. ఈ మణికొండ మల్లన్న కానీ కొమరెల్లి మల్లన్న కానీ ఒకటే. మల్లన్న అంటేనే శివుడు కోరికలు తీర్చే వాళ్ళు బోలబాల శివుడు కాబట్టి శివుని నమ్మి భక్తులందరూ శివునికి బోనాలు సమర్పించడం కానీ, ఈ కార్యక్రమాలు చేయడం కానీ, అగ్నిగుండాలు చేయడం కానీ, గంగకు పోవడం కానీ ఇలాంటివి చేసి దేవిని కళ్యాణం జరిపిన తర్వాత ఈ ఎల్లమ్మ బోనాలు జరుపుకుంటారు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణలో కొమరెల్లి మల్లన్న తర్వాత 3వ వారం మణికొండ మల్లన్నలో బోనాలు మరియు అగ్నిగుండాలు మరియు శివసత్తులతో బోనాలు, ఎల్లమ్మ బోనాలు, మల్లన్న బోనాలు, అగ్నిగుండాలు, పోతురాజులతో విరంగం వేసి ఇట్లా వైభవంగా చేస్తాము. ఉదయము మళ్ళీ కొట్నాలు, అభిషేకాలు మల్లన్నకు మరియు అట్లాగే దేవుని కళ్యాణము, మధ్యాహ్నం అన్నదానము, సాయంత్రం అగ్నిగుండాలు మరియు అట్లానే ఈ ఎల్లమ్మ బోనాలు తీయట జరుగుతాయి ప్రతి ఏటా. మరియు ఇక్కడ ప్రతి ఏటా సుమారుగా 4000 నుంచి 5000 మంది భక్తులు వస్తారు. గండిపేట మండలంలో మణికొండ బోనాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. మణికొండ మల్లన్న బోనాలు కళ్యాణం తర్వాత ఇది గొలుసులు తెంపడము, అగ్నిగుండాలు, మరి ప్రతి కులాలకు అతీతంగా ఇక్కడ మణికొండ కాకుండా ఇతర ప్రదేశాల నుంచి ఎక్కడైతే కొమరెల్లి కంటే ఇంకా బ్రహ్మాండంగా ఇక్కడ మేము ప్రతి ఈరము జరుపుకుంటాము.